రేపే భారత్ న్యూజిలాండ్ మధ్య ఫైనల్ మ్యాచ్. ఈసారి భారత్ టైటిల్ గెలవాలని భారత్ లోని కోట్ల మంది అభిమానులు ఎదురు చూస్తున్నారు. ప్రస్తుత ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ వరుస విజయాలతో దూసుకుపోతుంది. అటు బ్యాటింగ్, బౌలింగ్ అన్ని విధాలుగా టీమిండియా ప్రత్యర్థులకు సవాల్ విసురుతుంది. ఇక భారత్ మాదిరే కివీస్ బ్యాటింగ్ ఆర్డర్ కూడా దుబాయ్ పిచ్లకు సరిపోయే విధంగా ఉంది. గ్రూప్ దశ మ్యాచ్ లో భారత్ స్కోర్ ను ఛేదించలేకపోయినా వాళ్ళని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఇప్పటికే ఫైనల్ మ్యాచ్ కి 3 రోజుల సమయం ఉండి జోరుగా ప్రాక్టీస్ చేస్తున్నారు. అందులోనూ పిచ్చి పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి అనేది ముందే అంచనా వేసే విధంగా న్యూజిలాండ్ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా యంగ్ ప్లేయర్ రచిన్ రవీంద్ర మిడిల్ ఆర్డర్ లో ఆ జట్టుకు కీలకంగా మారాడు. చాలా మంది అతన్ని టీమిండియాకు డేంజర్ ప్లేయర్ గా అభివర్ణిస్తున్నారు. కానీ ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ మాత్రం టీమిండియాలోని ఓ ప్లేయరే న్యూజిలాండ్ కు డేంజర్ అని అంటున్నాడు. మిడిల్ ఆర్డర్ లో అతని బ్యాటింగ్ తీరుతోనే టీమిండియా వరుస విజయాలు సాధిస్తుందని, ఫైనల్లోనూ అతని నుంచి న్యూజిలాండ్ కు పెద్ద ప్రమాదమే ఉందంటూ రికీ పాంటింగ్ పేర్కొన్నాడు. అతడే శ్రేయస్ అయ్యర్. స్వదేశంలో ఇంగ్లాండ్ తో 3 వన్డేల సిరీస్, అలాగే ప్రస్తుత ఛాంపియన్స్ ట్రోఫీలో అతడు వరుసగా మిడిల్ ఆర్డర్ లో టీమిండియాకు కీ రోల్ పాత్ర పోషిస్తున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందే ఈ విషయాన్ని నేను తెలిపాను. ఛాంపియన్స్ ట్రోఫీలో అతడు చాలా కీలకంగా వ్యవహరిస్తాడని. అన్నట్టుగానే అతడు టీమిండియాకు టాపాడు వికెట్లు త్వరగా పడిపోయినా అతను అడ్డుగా నిలుస్తూ జట్టు విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. న్యూజిలాండ్ నుంచి రచిన్ రవీంద్ర కాదు, శ్రేయస్ అయ్యర్ నుంచే న్యూజిలాండ్ కు ప్రమాదం పొంచి ఉందని. అయితే ఫైనల్ గెలిచేందుకు ఇరు జట్లకు అవకాశాలు సమతూకంగా ఉన్నాయి. ఎందుకంటే న్యూజిలాండ్ లో స్పిన్నర్లు కూడా ఆకట్టుకునే విధంగా ఉన్నారు. సెమీస్ లో తమ జట్టు ఆస్ట్రేలియా స్పిన్నర్లు సరైన రీతిలో ఆకట్టుకోలేకపోయారు. కానీ న్యూజిలాండ్ స్పిన్నర్లు అందుకు భిన్నం. టీమిండియాకు గట్టి పోటీనిచ్చే అవకాశం ఉంది. అయినా టీమిండియాకే ఫైనల్లో విజయావకాశాలు మెండుగా ఉన్నాయని రికీ పాంటింగ్ తెలిపాడు.